బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీసు కిటకిటలాడుతోంది. ఐపీబీబీ అకౌంట్లు ఓపెన్ చేసేందుకు మహిళలు అక్కడ క్యూ కట్టారు. మహిళల అకౌంట్లో ప్రభుత్వం నెలకు 1,500 వేస్తుందని పుకార్లు వచ్చాయి. అందుకు పోస్ట్ ఆఫీసులో ఐపీపీబీ అకౌంట్లు ఉండాలన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పోస్ట్ ఆఫీసుకి జనం పోటెత్తారు. చూస్తున్నారుగా పబ్లిక్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిది ఒకటే ఆశ, నెలకు 1,500 అకౌంట్లో జమ అవుతాయని. వాస్తవానికి ప్రభుత్వం చేసే నగదు బదిలీ బ్యాంకు ఖాతాల్లోకే కాదు పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లోకి వస్తుందని చెప్పడం తపాలా విభాగం ఉద్దేశం. కావాలంటే ఇక్కడ కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చని సమాచారం గోడ కతికించారు. ఉదాహరణగా 1-2 ప్రభుత్వ పథకాలు చెప్పినట్టు ఉన్నారు. అది కాస్త మిస్ఫైర్ అయింది. ప్రభుత్వం 1,500 ఇస్తోందని పుకార్లు షికార్లు చేయడంతో జిల్లాలోని అన్ని డివిజన్ల నుంచి పబ్లిక్ కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీస్కి తరలి వచ్చారు. పోస్ట్ ఆఫీస్ కూడా రాక వచ్చిన అవకాశం అనుకుందో ఏమో 1,500 మ్యాటర్ గురించి ఏమీ మాట్లాడకుండా అకౌంట్లు మాత్రం ఓపెన్ చేసేస్తోంది. చంద్రబాబు నాయుడు నెలకు 1,500 ఇస్తానని చెప్పినాడు. మహిళకి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు. అందుకే ఇక్కడ ఓపెన్ తంబు ఒత్తాలని చెప్తున్నారు సార్. అట్లా అందుకే ఆధార్ కార్డు నంబర్ లింక్ ఉండాలన్నారు బ్యాంకుకి సెల్లుకి. అందుకే వచ్చాము సార్ మేము అప్లై చేద్దాం పోస్ట్ ఆఫీస్ దగ్గరికి సార్. అందరు చెప్పుకుంటుంటే మేము కూడా వచ్చినాం సార్. ఇంకా అట్లా సెల్లులోనా దాంట్లోనా చెప్తూ ఉంటే చంద్రబాబు నాయుడు 1,500 వేస్తారు, పోస్ట్ ఆఫీస్లోనే వేస్తారనే రూమర్లు పబ్లిసిటీ చేసి జనాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు చాలామంది. బ్యాంక్ అకౌంట్ ఉన్నోళ్ళు అకౌంట్ ఓపెన్ చేయడానికి అవసరం లేదు పోస్ట్ ఆఫీస్లో అంటే కింద బ్యాంక్ అకౌంట్ ఉన్నోళ్ళు కూడా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసి దీంట్లోనే డబ్బులు పడతాయి అనే వార్తని వ్యాప్తి చేస్తున్నారు జనాలందరూ. ఒక్కసారిగా జనాలందరూ పోస్ట్ ఆఫీస్లో మీరు వెనక చూసినారంటే కొన్ని వందల మంది నిలబడి ఉన్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి క్యూ లైన్లో నిలబడి అకౌంట్లు ఓపెన్ చేసుకోవడానికి నిలబడుతున్నారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.